మా తెలకపల్లి రవ్వ ఉన్నాడు ఉదాహరణకి. నేను ఒక వీడియో చూసా. సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం, అది ఎప్పటి నుంచో ఉన్నదో తెలిసింది, పక్కన పెట్టండి. అది నేను ఒక వీడియో చూసా. చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలవడం అంటే 8th అంటారంట. ఇంక 8వ వింత ఆయన చెప్పింది. ఆయనకి ఎవరు చెప్పారంట? తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడు ఈయనకి చెప్పాడంట ఫోన్ చేసి. ఎవరికి? తెలకపల్లి రవి చెప్పాడంట. ఒకసారి వినిపిస్తున్నాను చూడండి ఏం మాట్లాడుతున్నాడు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశమే షాక్ అవుతుందట. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఇంత టైట్ ఫైట్ అయిందని మనం అనుకుంటున్నాం. అంత ఈజీ కాదు, ఎవరు గెలిచినా చాలా కొద్దిగా మార్జిన్ తోటే ఈసారి గెలిచే ఛాన్స్ ఉంటుందని. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు. నేను ఈరోజు ఉదయం ఒక మిత్రుడితో మాట్లాడా, తెలుగుదేశంలో ఎప్పటి నుంచో ఉంటాడు. ఆయన చెప్పిన కొన్ని మీకు గతంలో చెప్పా, ఇంకో తర్వాత చెప్తానన్న. చంద్రబాబు నాయుడు గెలిస్తే అది 8th వండర్ అవుతుందని ఆయన అన్నాడు. ఓకే, అది తెలుగుదేశం పార్టీలోనూ ఒక మిత్రుడు, అంటే ఆయనకి మిత్రుడు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 8th వండర్ అంట. నాకు ఈ డౌట్ వచ్చి, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. ఏంటి? తెలకపల్లి రవికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు ద్వేషం? ఎందుకు అలా రాలిపోతాడో? ఎందుకు అలా విషం కక్కే ప్రయత్నం చేస్తాడో? చంద్రబాబు నాయుడు గారు అన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుందంటే ఎందుకు కులిపోతారు ఎలా అని చెప్పేసి నాకు సందేహం కలిగింది. నేను రాత్రి తెలకపల్లికి సంబంధించిన ఆయనకి మిత్రుడు, నాకు మిత్రుడు కాదు, తెలకపల్లికి సన్నిహితుడు, ఆయన కొద్దిగా మిత్రుడు, ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆయన కొద్దిగా నాకు పరిచయస్తుడు. నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ తెలకపల్లి రావు గారు ఎలా అంటున్నారంటే, వదిలేయమ్మ అట్టగా మాట్లాడుతూ ఉంటాడు, కడుపు అంతా ఇష్టమే, ఏం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ద్వేషం, ఆయన పైన ఎప్పుడు విషయం కక్కతానికి చూస్తూ ఉంటాడు. ఎందుకు సార్ అలా? ఎందుకు అసలు? దానికి రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకైనా తెలకపల్లి రవికైనా దానికి ఒక రీజన్ ఉండాలి కదా సార్. దేనికి అంటే ఏం లేదమ్మా, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెంచి పోషించడం డబ్బిచ్చి, వీళ్ళు ఎంత భజన చేసినా కానీ రూపాయి ఇవ్వడు. ఆయనకి ఇలా భజన అవసరం లేదు. ఆయన ఎప్పుడు పరిపాలనా విధానాన్ని నమ్ముకుంటాడు. నేను ప్రజలకు మంచి చేశాను లేదని ఆలోచిస్తాడు. మేధావు ముసుగులో ఉన్న ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి డబ్బిచ్చి వాళ్ళ చేత భజన చేయించుకోడు ఆయన. ఈ తెలకపల్లి రవికి లేదంటే ఇంకో కొంతమంది మేధావులకి ఇంకో కొంతమంది జర్నలిస్ట్కి కడుపుమంట అదే. వాళ్ళు అందుకే సమయం సందర్భం లేకపోయినా, అక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించి మాట్లాడతారు, ఆయన్ని తగ్గించి మాట్లాడతారు. అంతకుమించి ఏమీ లేదమ్మా, నువ్వు దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా డెప్త్గా చెప్పాడు, కానీ తర్వాత చెప్తా. ఇంకా చాలా విషయాలు చెప్పాడు, తర్వాత మాట్లాడుకుందాం ఆయన కూడా. అది తెలకపల్లి రవి సంగతే. ఆయన కూడా విశ్లేషణ చేసేస్తాడు. అర్థం కాని విశ్లేషణ ఏం చేస్తాం? వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు, తలపండిపోగానే ప్రతి ఒక్కరు విశ్లేషకులే. తలపండిపోవాలా, లేదంటే బొచ్చు తల ఊడిపోవాలా, బట్టతలు వచ్చేయాలా, గడ్డలు మెరిసిపోతే ఆయన మా కేఎస్ ప్రసాద్ గారు, మా గుర్లగోప, ఇంకా జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వ్యక్తులు కూడా. ఒక వ్యక్తి ఏకంగా డైరెక్ట్గా స్టార్టింగే నేను మీ జర్నలిస్ట్ వై అన్నారు అంటాడు. జర్నలిస్ట్ వై అన్నారు. మా జర్నలిస్ట్ అయితే పాపం ఎప్పుడు అలా అనుకోలేదు. జర్నలిస్ట్ స్థాయిలో ఉన్న ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా ఒకసారి నిజం చెప్పే ప్రయత్నం చేస్తారు, అది ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు. జర్నలిస్ట్ ఆయన మరీ గుడ్డ దిశలో పోయినట్టు బానిసత్వంగా బతికేస్తాడని చెప్పి నేను చెప్పను. ఒక్కొక్క సందర్భంలో కొన్నిసార్లు నిజం చెప్తాడు. ఒక 90 వీడియోలో 10 వీడియోలన్నా నిజం ఉంటాయి, ఒక 100లో 10 నిజం ఉంటాయి, 90 భజన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఉంటాయి. వేరే విషయం పక్కన పెట్టండి. వీళ్ళు అలా కాదు, ఇంకా వీళ్ళు పూర్తిగా డ్యూటీ ఎక్కేస్తారు. నెల కండువ ఒకటి ఉండదు, అంతే లోపల ఉంటుంది కండువ, డైరెక్ట్గా డ్యూటీ ఎక్కేస్తారు. ఆ విశ్లేషణ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నమే. ఆ టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పైన లేదంటే చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నం అక్కడ కూడా అంతే. ఎట్ట చూసినా ఏది చేసినా అంతే ఉంటుంది. ఆ విశ్లేషణ విధానాలు అంతే, అవి మారవు, అవి జన్మకు మారవు. ఇంకా అలాంటి వ్యక్తులందరూ కూడా ఏపీ నాశనానికి, అంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు మొట్టమొదటి ఉంటారు అన్నమాట. ఆ తెలకపల్లి రవి కానీ, మా చెప్పాను కదా గుర్లబాబు అని ఆడి కానీ, నేను తెలకపల్లి రవినన్నా తెలకపల్లి రవి గారు ఆయన అతను అంటాను, కానీ మా గుర్లబాబు గారిని అయితే ఆడియడనే అంట. దొంగనా కొడుకు అడిగి, అది ఎంత దొంగన ఒకటికంటే కాంప్రమైజ్కి ఫోన్ చేయించి నా ఆ వీడియో ప్రైవేట్లో పెట్టించి నా పనికి వేసేటాడు.
అంత దిక్కుమాలేదు వాడు, ఆ దిక్కుమాలేదు అని అంటానండి. అలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉన్నారన్నమాట. విషయం కక్కియాల 2 రోజులు బట్టి తగ్గిపోయాలి, కొద్దిగా తగ్గిపోతాడు, చేయడు. మళ్ళీ 4 రోజులు అందరం మర్చిపోయేదాకా అర్థమైపోయింది సినిమా, ప్రజల్లోకి వ్యతిరేకత వెళ్ళిపోయింది. వద్దు, అందరూ మనం విమర్శిస్తున్నారు. కామెంట్లో కూడా ఎప్పుడు మాట్లాడినా సరే కామెంట్లో అది గట్టిగా వేసుకుంటున్నారు. నువ్వు మేధావేళ ఎలాగయ్యావు, ఎందుకు విషయం చెబుతున్నావు, నువ్వు మారిపోయావు, నీ మారుతీలో చాలా మార్పు వచ్చింది అని చెప్పి గట్టిగా వేసుకుంటున్నారు. దెబ్బకి మానేసాడు, నేను అసలు చేయలేదు అనుకుంటా. లేదంటే రోజు 2-3 వీడియోలు చేసేవాడు. తెలుగుదేశం పార్టీ పనిపడి రోజు 2-3 వీడియోలు చేసేవాడు. నిన్న మొన్న చేయలే, 2 రోజులు చేయలే. అర్థమైపోయింది మ్యాటర్. ఇంకా రోజుకి మనం దిగజారిపోతున్నాం, అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. మనం డబ్బులు తీసుకుని బంద్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇంక దీన్ని ఎక్కడితో వదిలేయడం మంచిది, దీన్ని తెంచుకోకూడదు, దీన్ని లాక్కూడదు, లాగే కొద్ది మనకే ప్రమాదం అని అర్థమైపోయింది. మా తెలకపల్లి రవి గురించి మనం చెప్పుకోవసలేదు, ఇప్పుడే చెప్పా. ఆయనకు సంబంధించిన, ఆయనకు సన్నిహితుడు, లేదంటే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి, నాకు బాగా పరిచయస్తుడు. నేను ఫోన్ చేసి మాట్లాడి అడిగినప్పుడు ఇదే చెప్పాడు, ఇందాక చెప్పాను కదా. అసలు ఆయన గురించి పట్టించుకోవసలేదమ్మా, మీరే ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఆయన్ని. అసలు ఇక్కడ ఎవడో పట్టించుకోరు, తెలంగాణలో అసలు పట్టించుకోరు వీళ్ళని. తెలంగాణలో వాళ్ళని పట్టించుకోరు కాబట్టికే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పడి ఎడుతున్నారు వాళ్ళు. మా తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ తెలకపల్లి రవినో లేదంటే గుడ్లగోపు గారినో వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోని మూలానే వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని ఇక్కడ పట్టించుకుంటే ఇక్కడ లేవా సమస్యలు, ఇక్కడ పార్టీలు లేవా, ఇక్కడ ప్రభుత్వాలు లేవా, ఇక్కడ ప్రజలు లేరా, ఇక్కడ సమస్యలు లేవా, ఇక్కడ గురించి మాట్లాడకుండా అక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీరైనా అర్థం చేసుకోవాలమ్మా. సింపుల్, అంత డబ్బు. ఇక్కడ ఎవరో డబ్బులు ఎవరు కాబట్టి వీళ్ళు ఎవరో పట్టించుకోరు ఇక్కడ. కాబట్టి మీరు బాగా చూడండి, తెలంగాణ గురించో లేదంటే అక్కడ రాజకీయ పార్టీల గురించో, అక్కడ పరిపాలన గురించో, అక్కడ ప్రజల గురించో, అక్కడ ఉన్న ప్రజా సమస్యల గురించో వీళ్ళు ఏ టీవీ డిబేట్లోనే కూర్చొని విశ్లేషణ చేయరు. చెయ్యని కాక చేయరు. ఎంతసేపు తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్, ఇక్కడ రాజకీయ వాతావరణం, ఇక్కడ రాజకీయ పరిస్థితులు, వాళ్ళ విశ్లేషణ విధానాలన్నీ ఇక్కడి గురించే ఉంటాయి. ఇక్కడ గురించే మాట్లాడుకోవాలా. దేనికిరా అంటే డబ్బు ప్రధానం అన్నమాట, డబ్బే ప్రధానం. అదే పత్యాపారం. కాబట్టి తెలకపల్లి రావు గారు ఇలాంటి జ్యోతిష్యాలు ఆడి చెప్పాడు, ఈడి చెప్పాడు, ఇలాంటి కట్టుకథలు చెప్పమాకండి. అలాంటి కట్టుకథలు చెప్పాలంటే నన్న చెప్పచ్చు, మేము కూడా చెప్పచ్చు. వద్దు, దయచేసి ఇలాంటి కట్టుకథలు చెప్పొద్దు. అదే పత్యాపారం. కాబట్టి తెలకపల్లి రావు గారు ఇలాంటి జ్యోతిష్యాలు ఆడి చెప్పాడు, ఈడి చెప్పాడు, ఇలాంటి కట్టుకథలు చెప్పమాకండి. అలాంటి కట్టుకథలు చెప్పాలంటే నన్న చెప్పచ్చు, మేము కూడా చెప్పచ్చు. వద్దు, దయచేసి ఇలాంటి కట్టుకథలు చెప్పొద్దు.